అందరికీ నమస్కారం. ఇప్పుడు మన బిడ్డని తీసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఏమేం ఖచ్చితంగా చేయాలి, ఏమేం చేయకూడదు అనేది ఎందుకంటే 6 monthsలో మనం ఒక 50% అయినా 6 monthsలో వచ్చేటట్టు మనం చేసుకోవాలంటే వచ్చినప్పటి నుంచే ఇది తెలుసుకొని మనం పాటించడం మొదలు పెట్టాలి. మా వైపు నుంచి ఏంటంటే అండం, కణాలు, ట్యూబ్స్ ఈ టెస్టులు చేస్తాం. ఎక్కడ ప్రాబ్లం అది సరి చేసే ఆ టైంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ ఆహారం, ఎక్సర్సైజ్ అనేది బాగా చేసుకోవాలి, ఇష్టంగా చేసుకోవాలి, శ్రద్ధగా రెగ్యులర్గా చేసుకోవాలి. ఇష్టంగా చేసుకునేటప్పుడే అది మన ఒంట్లో పోయి మార్పు తీసుకొస్తుంది. కొంతమంది వస్తారు నెలలు, సంవత్సరాలు కూడా తీసుకుంటారు డౌట్తోనూ, ఊరికే ఏదో యాంత్రికంగా చేసుకుని అయిష్టంగా తీసుకోవడం, డౌట్ అవుతుందో కాదో ఏదో చెప్పాలని చేస్తున్నాము, అక్కడే టైం డిలే అవుతుంది. అందుకనే ఇది మనం ఇష్టంగా తీసుకోవడం. ప్రెగ్నెన్సీ అనేది విత్తనం వేస్తే అది చెట్టు వచ్చినట్టు. పొలం బాగా తయారు చేసుకోవడం, విత్తనం బాగా తయారు చేసుకుంటే నీకు అది ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. ఎరువు నీళ్లు మేము వేస్తాం. పొలం అనేది గర్భసంచి, విత్తనం అండం, కణాలు కలిసిన పిండం. సో అండం, కణాలు మంచి క్వాలిటీ అంటే అండం, కణాలు రెండిటికి 3 నెలలు అవుతుంది అది బాగా వచ్చేదానికి. సో ఇప్పుడు వరకు మనకుండే ఈ చెడ్డ ఎఫెక్ట్, చెడ్డ నీరు ఎఫెక్ట్, టాక్సిన్స్ అంతా పోయి మంచిగా ఆ క్వాలిటీ బాగా ఇంప్రూవ్మెంట్ రావడం, గర్భసంచిని అట్లనే బాగా తయారు చేసి పెట్టేసుకోవడం, ఇది 2 బాగున్నప్పుడు నీకు ఇది వద్దన్నా అది వస్తుంది. మనం ఈ మార్పు తీసుకురాకుండా బట్టి మందులే అన్నీ చేయాలి అంటే ఇది ట్యూబ్ లైట్ల అన్నీ బాగా సరి చేసుకున్నట్టు, స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టు. సో అందుకనే ఇది మనం శ్రద్ధగా విని బాగా ఇష్టంగా అది ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటి వరకు లేకపోయినా ఎప్పుడైనా, ఎందుకంటే తెలుసుకోవడమే చాలా ఒక మంచి అవకాశం. అర్థం చేసుకోవడం, బాధ్యత తీసుకోవడం బాగా గుర్తుండే. భార్య అయినా భర్త అయినా వేరే వాళ్ళు హెల్ప్ చేయాలి అనేది వదిలేసేసేయండి. ఇది నాకు అవసరం, నేను చేయాలి. ఇక్కడ మేము సపోర్ట్ ఇస్తున్నాం, మేము మీకు మానసికంగా సపోర్ట్ ఇస్తాము, ట్రీట్మెంట్ పరంగా మీకు ఇస్తాం. కానీ ఆ బాధ్యత తీసుకోవడం, ఆ మానసికంగా వచ్చే మార్పే చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ అప్పుడు ఈజీగా మనకి పని చేసేస్తుంది. అందుకని ఇప్పుడు మనం చూస్తాం ఏమేం చేయాలి, ఏం చేస్తే మన బిడ్డ ఖచ్చితంగా వస్తుంది అనేది చూడబోతున్నాము. సో దీంట్లో ముఖ్య భాగం ఏంటంటే ఇప్పుడు అండం పెరగాలి అట్లా అంటే మనకి డయట్ చాలా ముఖ్యం అన్నమాట. సో దాంట్లో ఏమేం ఆహారం ఎట తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాము. మనకు ముఖ్యంగా కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్. ఈ కార్బోహైడ్రేటే హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ గా మనం తీసుకుంటాము. సో దీంట్లో చాలా స్టడీస్ చేసినారు. దాంట్లో అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ అని, అక్కడ వాళ్ళు 18,000 మంది మహిళల్లో 8 years స్టడీ చేశారు. స్టడీ చేసి ఏమని కనుక్కున్నారంటే కొన్ని ఆహారం బాగా తీసుకునేటప్పుడు కొన్ని అవాయిడ్ చేసినప్పుడు మనకి 6 times ప్రెగ్నెన్సీ రేట్ పెరుగుతుంది. అంటే అండం పెరుగుదలలో బాగా వస్తుంది, ప్లస్ ఇంప్లాంటేషన్ లో కూడా బాగా వస్తుంది. దీంట్లో కార్బోహైడ్రేట్, ఈ అండం పెరుగుదల బాగుండాలంటే కార్బోహైడ్రేట్ బాగుండాలి. కార్బోహైడ్రేట్ అంటే మనకి ఈ లో గ్లైసిమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్ అంటారు. అంటే అంత
తొందరగా మనకి తిన్న వెంటనే బ్లడ్ లో షుగర్ లెవెల్ పెరగదు. మామూలు వైట్ రైస్ అయితే తొందరగా తినంగానే షుగర్ లెవెల్ పెరిగిపోతుంది. కానీ అదే బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ రైస్, బ్లాక్ రైస్, తర్వాత ఈ చిరుధాన్యాలు, రాగులు, జొన్నలు, సజ్జలు, ఇవి అన్ని బాగా తీసుకునేటప్పుడు అంత తొందరగా బ్లడ్ లో షుగర్ పెరగదు. బ్లడ్ లో షుగర్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఇన్సులిన్ లెవెల్ ఎక్కువ అవుతుంది. ఆ ఇన్సులిన్ లెవెల్ ఎక్కువ అయినప్పుడు మనకి ఈ చెడ్డ హార్మోన్ అంటే ఆండ్రోజెన్స్, టెస్టోస్టిరాన్ ఎక్కువ అయిపోతుంది. అది ఒక మోతాదులో ఉంటే మనకి సరిపోతుంది. ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అండం పెరుగుదల సరిగ్గా జరగదు. సో అందుకనే మనం ఇందాక అనుకున్నాము లో గ్లైసిమిక్ ఇండెక్స్ బాగా తీసుకోవాలి. దాంట్లో ఈ రైస్, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, తర్వాత హోల్ గ్రెయిన్ బ్రెడ్, చిరుధాన్యాలు తీసుకోవడం. కూరగాయలు వచ్చినప్పుడు 2.5 కప్స్ కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. మనం ఏంటంటే ఊరికే 2-3 రకాలంటే కొంచెం కొంచెం, అందుకని వెరైటీ కొంచెం తీసుకుని ఆకుకూరలు కంపల్సరీ తీసుకోవాలి. ఆకుకూరలు అంటే మనం మిగిలిన కూరగాయల కంటే మనం తక్కువ అవుతుంది. అంటే 2 కప్పు ఆకుకూర తీసుకుంటే 1 కప్పు కూరగాయలకి సమం అది. అందుకని మనం ఆకుకూరలు, కూరగాయలు కూడా 2 రకాలు. ఒకటి స్టార్చీ వెజిటబుల్స్, అంటే పిండి పదార్థం ఎక్కువ ఉండేది, గడ్డకూరలు అటువంటిది. సో అది చాలా వరకు తగ్గించడం. నాన్ స్టార్చీ, దీంట్లో ముఖ్యంగా మనకి ఈ ప్రెగ్నెన్సీకి ఇంపార్టెంట్గా అవసరమైంది ఏంటంటే క్యారెట్, బీట్రూట్, తర్వాత క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రాకోలీ. ఇదేంటంటే కొన్ని హార్మోన్ ఎక్సెస్గా ఉండే ఈస్ట్రోజన్ని పంపించేసేదానికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. థైరాయిడ్ లేని వాళ్ళు ఇది కంపల్సరీగా తీసేసుకోవడం. తర్వాత ముల్లంగి, నూనెపోలు, ఇవి స్పెసిఫిక్గా మనం దీనికోసం తీసుకోవడం. నీళ్ళలో ఎక్కువ ఉండే కూరగాయలు, ఇప్పుడు సొరకాయ, బీరకాయ అటువంటిది కూడా మనం తీసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ ఉడకపెట్టి ఒకటి, ఇంకొకటి పచ్చిగా కూడా క్యారెట్, టమాటా, కీరకాయ, ఎర్రగడ్డలు, ఇవి అన్నీ కూడా మనం తీసుకోవడం. ఫ్రూట్స్లో పండ్లు 2 కప్పులు, ఇప్పుడు ఒక మీడియం సైజ్ గజనిమ్మ కానీ, కమలా పండు, యాపిల్, అదంతా 1 కప్పు లాగా ఒక పండు. సో మనం తీసుకోవాల్సినది దీనికి ముఖ్యంగా ఈ సిట్రస్ ఫ్రూట్స్, గజనిమ్మ, కమలా పండు, తర్వాత దానిమ్మ, యాపిల్, జామ పండు, వాటర్ మెలన్ తీసేటప్పుడు విత్తనంతో పాటే తీసుకోండి. పెద్ద పీస్గా తీసుకోండి. సో ఇవి ఖచ్చితంగా 2 రకాలు పండ్లు మినిమం తీసుకోండి. ఈ పండ్లు తీసేటప్పుడు వీలైనంత వరకు జ్యూస్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే జ్యూస్ తీసుకునేటప్పుడు మామూలు తినే పండ్ల కంటే ఎక్కువగా మనం తీసుకోవాల్సి వస్తుంది. పీచు పదార్థం మనం జ్యూస్లో వడకట్టేస్తాం, పీచు పదార్థం తగ్గిపోతుంది. అందుకని పండ్లు జ్యూస్ తీసుకునే కూడా డైల్యూటెడ్గా తీసుకోండి. ఎందుకంటే కాన్సన్ట్రేటెడ్గా చూసుకుంటే ఒక్కసారి షుగర్ లెవెల్ పెరిగిపోతుంది, ఇన్సులిన్ లెవెల్ ఎక్కువ అవుతుంది. కాబట్టి పండ్లలో ఇంకొక ముఖ్యమైన విషయం, ఆహారంతో పాటు తినకూడదు. ఆహారానికి కొంచెం ముందుగా ఇన్ బిట్వీన్ మీల్స్ తీసుకోవడం. ఇంకోటి, పండ్లు భోంచేసిన వెంటనే పండు తినొద్దు, అప్పుడు లోపల అది ఫెర్మెంట్ అయిపోతుంది పండ్లు. అందుకనే మనం వీలైనంత వరకు ఆహారం తిన్న వెంటనే మనం తినకూడదు. తర్వాత ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ఇవి అన్నీ ఏంది, అండం కణాలు, అంటే మన విత్తనం బాగుండే దానికోసం ప్రోటీన్ చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి సెల్ బిల్డింగ్ బ్లాక్, అది సెల్ ప్రతి కణం ఫామ్ అయ్యేదానికి, రిపేర్ చేసేదానికి, రెండిటికి మనకి ప్రోటీన్ అవసరం. ఈ ప్రోటీన్ల విశేషం ఏంటంటే ఇది బాడీలో స్టోర్ చేయలేదు, ప్రతి పూట మనం తీసుకోవాలి. అందుకే రోజుకి 2 సార్లు అయినా మనం ప్రోటీన్ మనం తీసుకోవాలి. ఈ ప్రోటీన్లో యానిమల్ ప్రోటీన్ అండ్ ప్లాంట్ ప్రోటీన్ అంటారు. యానిమల్ ప్రోటీన్ అంటే ఎగ్, ఫిష్ తీసుకోవచ్చు. ఎగ్ 5 times a day, వీలైనంత వరకు నాటుకోడి గుడ్డు అయితే మనకి మంచిది. తర్వాత ఈ చికెన్, మటన్ వీలైనంత వరకు అవాయిడ్ చేసేసేది. ఎందుకంటే ఇంజెక్షన్స్ వేస్తున్నారు, హార్మోన్స్ ఉంటుంది అది.
దానివల్ల మనకి ఈ ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్ ఇటువంటిదంతా వచ్చే అవకాశం ఎక్కువ అని చెప్తున్నారు. కాబట్టి మనం అటువంటిది అవాయిడ్ చేసేసుకోవడం మంచిది. ఈ ప్లాంట్ ప్రోటీన్ వల్ల ఉపయోగం ఏంటంటే మన బ్లడ్ని ఆల్కలైన్గా పెట్టేసుకుంటుంది. ప్లాంట్ ప్రోటీన్లో 3 రకాలు ఎక్కువగా మనకి దొరుకుతుంది. ఒకటి మిల్క్ రిలేటెడ్ ప్రోటీన్, రెండోది నట్స్ అండ్ సీడ్స్, బాదం పప్పు, జీడిపప్పు అటువంటిది, విత్తనాలు, సన్ఫ్లవర్ విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, తర్వాత ఈ వాటర్ మెలన్ విత్తనాలు, ఇటువంటిది నువ్వులు, ఇవి అన్నీ మంచి విత్తనాలు అన్నమాట. తర్వాత న్యాచురల్ ఫ్యాట్, ఇది ఈ ప్రోటీన్ మనకేంటంటే అండం ఒక్కొక్కటి, ఇంకోటి ఈ హార్మోన్స్ ఫార్మేషన్కి కూడా ప్రోటీన్ అవసరం. ఈ న్యాచురల్ ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ లాగానే. ఇది దేనికంటే ఈ హార్మోన్ ప్రొడక్షన్, హార్మోన్ ఫంక్షన్కి ఇది అవసరం. ప్రస్తుత కాలంలో ఈ న్యాచురల్ ఫ్యాట్ అనేది మనం తీసుకోవడం తగ్గిపోవడం వల్ల ఇది ఒక ముఖ్య కారణం ఈ బిడ్డలు కలగకుండా పోయేదానికి అనేది రీసెర్చ్లో తేలుతుంది. అందుకని మనం ఈ న్యాచురల్ ఫ్యాట్ అంటే ప్రకృతి సిద్ధంగా లభించినది. సో మిల్క్, ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటే వెన్న తీని పాలు, అది కంపల్సరీగా తీసుకోవడం. తర్వాత నెయ్యి. ఇంతకుముందు మనం గుర్తు తెచ్చుకుంటే చాలా సార్లు పెద్దవాళ్ళు ఇట్లా హస్బెండ్ వైఫ్ ఇద్దరు పాలు తీసుకోవాలి అని అది ఒక అలవాటుగా పెట్టినారు. అప్పుడు ఈ వెన్న తీసిందంతా లేదు కాబట్టి అది మనకి అట్లనే ఉంటుంది. ఇప్పుడు బాగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల వరకు మనకి బిడ్డలు కలగడంలో ప్రాబ్లమే లేకుండా పోయింది. అవి అన్నీ ఇప్పుడు ఈ 50 ఇయర్స్లోనే చాలా చేంజ్ వచ్చేసింది. అండ్ ఎందువల్ల అంటే మెయిన్ మన ఆహారపు అలవాట్లు. అంతకుముందు ఈ హోటల్స్, ఫాస్ట్ ఫుడ్స్, రెస్టారెంట్స్ ఏం లేదు. ఎప్పుడు వచ్చి మనకు అది అలవాటు అయిపోయిందో ఇంత ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నాము. అందుకనే ఈ ఫుల్ ఫ్యాట్ మిల్క్, నెయ్యి తీసుకోవాలి. తర్వాత ఎగ్ ఎల్లో, పచ్చి కొబ్బరి, కొబ్బరి నూనె, ఇవన్నీ 1 స్పూన్ 2 స్పూన్ తీసుకున్నా కూడా చాలు. ఇది మనకి అవసరం. తర్వాత ఇంకోటి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే omega-3, omega-6 అనేది ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఇది ఏంటంటే అవిసి విత్తనం, ఫ్లాగ్ సీడ్స్, వాల్నట్ అంటారు, అక్రోట్ అని చెప్పేది. తర్వాత పచ్చి కూరగాయలు. సో వీటిలో అంటే డార్క్ కలర్ ఉండేది ఈ బ్రాకోలీ, ఆకుకూరలు, ఇటువంటి వాటిలో ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా మనకి అవసరం. అందుకని అవిసి విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీని బాగా పెంచేస్తుంది. మనం ఇంతకుముందు అనుకున్నాం, మళ్ళీ కూడా తిరిగి అనుకుంటాం. ఈ చక్కెర, ఈ మైదా రిలేటెడ్ ప్రోడక్ట్స్, తర్వాత ఎక్కువ ఫ్యాట్, ఈ ప్యాకెట్లో ఉంటారు చిప్స్, ఇదంతా, తర్వాత ఎక్కువ ఆయిల్ పెట్టి ఎక్కువ ఫ్రై చేయడం, ఇవి అన్నీ ఏం చేస్తుంది అంటే ఇన్సులిన్ని బాగా పెంచేస్తుంది. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఫైబర్ అనేది ఉండదు, పీచు పదార్థం ఉండదు. సో అందువల్ల ఎంతకెంత నీకు ఇన్సులిన్ పెరుగుతుందో, ఒకటి టెస్టోస్టిరాన్ లెవెల్ ఎక్కువ పోయి పాలిసిస్టిక్ ఓవరీస్ జరుగుతుంది. ఈ ఇన్సులిన్ ఇంకోటి ఏం చేస్తుంది, సెల్స్లో ఇన్ఫ్లమేషన్ అనే మార్పు, అంటే పని చేసే తీరులో కొన్ని మార్పు తీసుకొస్తుంది. దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. ఆ ఇన్ఫ్లమేషన్ కూడా ఎక్కడ చేస్తుంది, గర్భసంచి లైనింగ్ పొర మీద పనిచేస్తుంది. అందుకనే ఈ గర్భంని పట్టుకునే లేకపోతుంది. ఇంప్లాంటేషన్ అంటారు, గర్భం పిండంని పట్టుకోవాలి, అది పట్టుకోలేకుండా అబార్షన్ అయిపోతుంది చాలా మందికి. సో అందువల్ల ఇది మనం అటువంటిది ప్రోడక్ట్స్ని మనం వీలైనంత వరకు అవాయిడ్ చేసేసేయాలి. చక్కెర ఎక్కువ అంటే తగ్గించండి, లేదంటే బెల్లం, తాటి బెల్లం, తాటి కలకండ, అటువంటి వాటికి మనం మారిపోవడం మంచిది. ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ ఇంకోటి ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంక్రీజ్ చేస్తుంది, సర్క్యులేషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. గర్భసంచి లైనింగ్ పొర, గర్భసంచి ద్వారంలో ఉండే వైట్ డిశ్చార్జ్ అని కూడా చేస్తుంది. అండం పెరిగేదానికి ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం
ఈ ఫ్లాక్స్ సీడ్ అవిసె విత్తనం 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. టేబుల్ స్పూన్ అంటే పెద్దది 15 ml ఉంటుంది. 2 టైమ్స్ దాన్ని పౌడర్ చేసుకొని ఎయిర్ టైట్ బాటిల్లో పెట్టేసుకొని దాన్ని రోజు అన్నంలో అయినా కలుపుకోవచ్చు, లేదంటే ఫ్రూట్ జ్యూస్లో కలుపుకోవచ్చు, మజ్జిగలో కలుపుకోవచ్చు, నీళ్ళల్లో కలుపుకోవచ్చు. సో ఈ ఫ్లాక్సీడ్ పౌడర్ తీసుకోవటంలో ఏంటంటే వాటర్ బాగా తాగాలి, లేకపోతే కాన్స్టిపేషన్ ఒక్కొక్కసారి వచ్చేస్తుంది. ఇంకోటి ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ అనేది మనం తీసుకునే ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అటువంటిది, అది కూడా మితంగా వాడాలి, ఎక్కువ వాడద్దు. ఎందుకంటే ఈ ఒమేగా 3 ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ రేషియో బాగున్నప్పుడే ఇది పనితీరు మనకి బాగుంటుంది, ఇన్ఫ్లమేషన్ అటువంటిది రాదు. తర్వాత ఫైబర్, పీచు పదార్థం, ఇది చాలా ముఖ్యం. సో అందుకనే మనం దీంట్లో 2 రకాలు పీచు పదార్థాలు ఉంటుంది. ఒకటి సాల్యుబుల్, ఇంకోటి ఇన్సాల్యుబుల్. సాల్యుబుల్ అంటే అది మెత్తగా అవుతుంది, డిజాల్వ్ అవుతుంది అనమాట, ఫ్రూట్స్ వెజిటబుల్స్లో ఉంటుంది. ఇన్సాల్యుబుల్ అంటే అది ఫెర్మెంట్ అవ్వదు. దానికి ఏంటంటే ఈ పొట్టు, ధాన్యం పొట్టు, బియ్యం పొట్టు అంటే తవుడు వాటిలో ఉంటుంది. తర్వాత నట్స్ అండ్ సీడ్స్లో ఉంటుంది. తర్వాత మన స్పైసెస్, ఈ దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు, సోంపు, జీలకర్ర, ఇటువంటి వాటిలో ఉండేది ఇది. దీనికి చాలా ముఖ్యం పీచు పదార్థాలు. ముఖ్యంగా మనకి ప్రెగ్నెన్సీకి ప్రయత్నం చేసేవాళ్ళు, ఎగ్ డెవలప్మెంట్ సరిగా రాని వాళ్ళు, పాలిసిస్టిక్ ఓవరీస్, వీళ్ళందరూ పీచు పదార్థాలు మర్చిపోకూడదు. ఎందువల్లంటే ఇది బ్లడ్లో షుగర్ లెవెల్ పెరగడంలో బాగా స్లో చేస్తుంది అనమాట. సో అందువల్ల ఇన్సులిన్ పెరగడం అనేది తగ్గిపోతుంది. మనం ఏంటంటే మాత్రం మింగేదానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామో దీని ఇంపార్టెన్స్ తెలుసుకోలేకపోతాను. అందుకే చెప్తాను, తెలుసుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని బాగా తీసుకోండి. ఫైబర్ నీకు బాగా తీసుకో. తర్వాత గుడ్ బ్యాక్టీరియా, ప్రోబయాటిక్ బాగా తీసుకునేటప్పుడు నీకు ఎక్సెస్ హార్మోన్ నువ్వు బయట పంపించేస్తున్నావే, ఇంకా నీకు ఈజీగా నీకు పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి ఇది ఈజీగా ఉంటుంది. ఎగ్ డెవలప్మెంట్కి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. తర్వాత ఇన్సులిన్ సెన్సిటివిటీ అందువల్ల ఇంక్రీజ్ చేస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్ కూడా తగ్గిస్తుంది. కాన్స్టిపేషన్ కూడా తగ్గిస్తుంది. అంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది, మోషన్ అక్కడ ఉండదు, ఈజీగా మనకి బయటకు వచ్చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఇది ఏంటంటే ఈ పీచు పదార్థం అక్కడ ఉండే మంచి బ్యాక్టీరియాకు ఫుడ్. ఈ పీచు పదార్థం ప్రీబయాటిక్ అంటారు. ఆ మంచి బ్యాక్టీరియా ఆహార పేగుల్లో ఉండేది అది ప్రోబయాటిక్. సో ఈ పీచు పదార్థం బాగా తీసుకునే కొద్దీ మనం అక్కడ ఉండే మంచి బ్యాక్టీరియా ఎంత ఇంప్రూవ్ అవుతుందో, పెరుగుతుందో, చెడ్డ బ్యాక్టీరియా ఇది తగ్గిపోతుంది. సో అప్పుడు అందువల్ల మనకి ఇన్ఫెక్షన్స్ ఊరికే రాదు. ఇంకొక ఈ మంచి బ్యాక్టీరియా వల్ల హార్మోన్స్ ఏం చేస్తుందంటే మనకి ఎక్కువ ఉండేది, ఇప్పుడు మనం చూసుకుందాం, ఇప్పుడు ఈ చెప్తాను, మనం ఇవి ఆహారం ఇది తీసుకునేటప్పుడు ఇన్సులిన్ లెవెల్ ఎంత పెరుగుతుందో అప్పుడు టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ అంటే ఆండ్రోజన్ ఎక్కువ అవుతుంది. ఈ టెస్టోస్టిరాన్ ఓవరీలో పోయి ఎక్కువ ఉన్నప్పుడు ఎగ్ సరిగ్గా పెరగదు. ఈ టెస్టోస్టిరాన్ బయటకు వచ్చినప్పుడు ఫ్యాట్లో వచ్చి ఈస్ట్రోజన్ గా మారుతుంది. ఈ ఈస్ట్రోజన్ పోయి మళ్ళీ ఏం చేస్తుంది, ఎల్హెచ్ హార్మోన్ ఎక్కువ చేసి అది మళ్ళీ టెస్టోస్టిరాన్ ని ఎక్కువ చేసేస్తుంది. ఈ ఈస్ట్రోజన్ బ్లడ్ లో ఎంతకెంత ఎక్కువ ఉంటుందో ఈ ఎగ్ మళ్ళీ సరిగ్గా పెరగదు. ఈస్ట్రోజన్ బయటకు వచ్చేసేయాలి. ఈస్ట్రోజన్ బయటకు రావడానికి లివర్ లో ఈస్ట్రోజన్ ని బైండ్ చేస్తుంది, లివర్ పని చేస్తుంది. ఆ లివర్ హెల్ప్ చేసేదానికే మనకి క్యారెట్, బీట్రూట్ బాగా హెల్ప్ చేస్తుంది. ఈ క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకోలీ అది లివర్ పని చేసేదానికి హెల్ప్ చేస్తుంది. విటమిన్ B6 కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా మనం మెడిసిన్ గా పెట్టేస్తాం. కానీ అక్కడ ఏమవుతుంది, అక్కడి నుంచి ఆహార పేగుకి ఇంటెస్టైన్స్కి వచ్చినప్పుడు ఈ చెడ్డ బ్యాక్టీరియా ఉండేది ఏం చేస్తుంది, ఈస్ట్రోజన్ బైండ్ చేసి ఈస్ట్రోజన్ విడగొట్టి మళ్ళీ బ్లడ్లకు పంపించేస్తుంది. అందుకని ఆ చెడ్డ బ్యాక్టీరియా ఉండకూడదంటే మనకి మంచి బ్యాక్టీరియా కావాలి. ఈ మంచి బ్యాక్టీరియా ఎక్కడ దొరుకుతుంది, మనకి ఈ సద్ది నీళ్ళు అంటాం, అన్నం ఇది చేసి నైట్ పెట్టేస్తే పొద్దున్న వచ్చిన నీళ్లు. పాతకాలం మన వాళ్ళు అది బాగా తీసుకున్నారు, ఇప్పుడు అలవాటు పోయింది. బాగా గమనించండి, ఆ సద్ది నీళ్లు బాగా తీసుకోవడం వల్ల లోపల గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉండడం వల్ల
బయట ఇన్ఫెక్షన్ మనకి రాదు, ఎందుకంటే లోపల ఉండే చెడ్డ బ్యాక్టీరియా తక్కువ. నువ్వు మట్టిలో ఏం తిరుగు వాళ్ళకి ఏమీ రాదు, అలర్జీ లేదు. ఇప్పుడు మనకు అన్ని ఇటువంటి వాటిలో తీసుకునేటప్పుడు ఈ జంక్ ఫుడ్ అంతా తీసుకునేటప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ పెరిగిపోతుంది. బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ పెరిగిపోతే మనం గుడ్ బ్యాక్టీరియా తీసుకోవటం లేదు. ఈ మంచి బ్యాక్టీరియా అంటే ఇప్పుడు కలుపులు తీసేస్తాం, కలుపులు తీస్తే మళ్ళీ వస్తుంది. మళ్ళీ రాకుండా ఉండాలంటే మంచి చెట్టు వేసేస్తే కలుపులు అంతగా మళ్ళీ రాదు. అట్లా బ్యాడ్ బ్యాక్టీరియా పోవాలి, గుడ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ హార్మోన్ చెడ్డ హార్మోన్ మనకి ఈజీగా మనం బయటకు పంపించేసేస్తున్నాం. సో అందువల్ల మనకి ఈ మంచి బ్యాక్టీరియా అనేది అవసరం, ఈ పీచు పదార్థం అనేది మనకి అవసరం అవుతుంది. సో ఇది మనం అండం పెరిగేదానికి చూసేసినాం. ఇంప్లాంటేషన్ అంటే గర్భసంచిలో ఈ బిడ్డ వచ్చి అది కూడా ఈ గర్భసంచి లైనింగ్ పొర పెరగడం. ఇప్పుడు ఆ లైనింగ్ పొర పెరగాలి, లైనింగ్ కి రక్త ప్రసరణ బాగా జరగాలి, పని చేసే తీరు పెరగాలి. ఆ పని చేసే తీరు సరిగ్గా లేనప్పుడు దాన్నే ఇన్ఫ్లమేషన్ అని చెప్తున్నాము. ఇది ఇన్సులిన్ ఎక్కువ ఉన్నప్పుడు జరుగుతుంది. సో అందుకనే మనం అటువంటి ఆహారం అవాయిడ్ చేసేసి ఏమి బాగా ఇంప్రూవ్మెంట్ రావాలంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఫస్ట్, అంటే ఈ అవిసి విత్తనం అనేది బాగా తీసుకోవాలి. రెండోది ప్రోబయాటిక్స్, ఇందాక చెప్పినాము. మంచి బ్యాక్టీరియా బాగున్నప్పుడు మనకి ఈ దాని పని చేసే తీరు ఇంప్రూవ్ అవుతుంది. ఎంజైమ్స్ అది మనం విటమిన్స్ గా మనం పెట్టేస్తాము. తర్వాత స్పైసెస్ మనకు ముఖ్యంగా దీనికి పనికొచ్చే ఈ ఇన్ఫ్లమేషన్ గర్భసంచి లైనింగ్ పొరలో తగ్గించేది 4. ఒకటి పసుపు వచ్చి చాలా ఇంపార్టెంట్, ఇది ఫెర్టిలిటీ పవర్ హౌస్ అంటున్నారు. సో పసుపు వీలైనంత వరకు మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచిది. 1.5 గ్రామ్స్ అనేది, ఒక 1/4 స్పూన్ 1.5 గ్రామ్స్ అనేది, ఇది ఇంపార్టెంట్. తర్వాత మనకి సినమన్, దాల్చిన చెక్క, ఇది కూడా 1.5 గ్రామ్స్ పొడి చేసి తీసుకోవచ్చు. దేనికంటే దాంట్లో నీళ్ళలో ఉడకబెట్టుకోవచ్చు. గ్రీన్ టీ, తర్వాత లెమన్ టీ, అటువంటి వాటిల్లో కూడా ఉడకబెట్టి నమిలి తినేసేయచ్చు. తర్వాత గార్లిక్ అంటే తెల్లగడ్డ, ఈ తెల్లగడ్డని ఒల్చేసేసి కట్ చేసేయాలి. కట్ చేసి ఒక 15 మినిట్స్ పెడితే అప్పుడు ఆలిసిన్ అనే కెమికల్ దాంట్లో రిలీజ్ అవుతుంది. ఆలిసినే దాంట్లో ఇంపార్టెంట్. అది అట్లనే ఒల్చేసేసి నమిలి తినేసేయచ్చు. లేదు మనం కూరలు వేసుకోవాలంటే ఒక 45 మినిట్స్ అది కట్ చేసి పెట్టేసేసి అప్పుడు అది బాగా రిలీజ్ అయి ఉంటుంది, అప్పుడు దాన్ని వంటలో చేసుకోవచ్చు. తర్వాత జింజర్, మనం అల్లం, ఇది 1 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ పీసెస్గా కట్ చేసుకొని అది వంటలో వాడుకోవడం, లేదంటే టీలో కలుపుకొని మనం అది చేసుకోవచ్చు. ఇవి అన్నీ న్యాచురల్గా ఉన్నా కూడా చాలా బాగా ఇప్పుడు ఇన్ఫ్లమేషన్కి, అంటే గర్భసంచి లైనింగ్ పొర బాగా పనిచేసేదానికి అది హెల్ప్ అవుతుంది. సో ఈ డయట్ మనం చూసుకున్నాము. తర్వాత ఈ ముఖ్యంగా ఏ టైంలో ఏ డయట్ మనం తీసుకోవాలి, ఈ అండం పెరిగేదానికి మనం అనుకున్నాము. ఆ టైంలో మనం ఈ ప్రోటీన్, ఫ్యాట్, ఇప్పుడు ఎగ్ డెవలప్మెంట్ స్కాన్కి వస్తారు, ఖచ్చితంగా ఆ టైంలో పాలు, వెన్న తేనె పాలు, నెయ్యి, కొబ్బరి, తర్వాత కోకోనట్ ఆయిల్ తీసుకోండి. ఖచ్చితంగా కాఫీ, టీ మానేసేయండి. ఆ టైంలో నాన్ వెజిటేరియన్ వద్దు. వాటర్ బాగా తీసుకోవాలి, ఎందుకంటే ఎగ్లో వాటర్ కంటెంట్ బాగున్నప్పుడే ఆ పని తీరు అనేది పెరుగుతుంది, అది తీసుకోవాలి. తర్వాత ఎగ్ విడుదలయ్యే టైంలో మనకు మామూలుగా పెడతాము, అటువంటి టైంలో విటమిన్ బి, జింక్ మనకి అవసరం అవుతుంది. అక్కడ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత విటమిన్ సి, విటమిన్ ఇ అవసరం, ఎందుకంటే ప్రొజెస్ట్రాన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఈ దాని తర్వాత ఈ లైనింగ్ థిక్నెస్కి కూడా అది బాగా అవసరం అవుతుంది. విటమిన్ సి, విటమిన్ ఇ, ప్రొజెస్ట్రాన్ కూడా పనిచేస్తుంది. విటమిన్ డి కంపల్సరీ మనం ఎండలో నిలబడండి.
ఒక 15 మినిట్స్ అయినా పాతకాలం చాలా బాగా పాయింట్ గమనించండి. పాతకాలంలో నదిలో స్నానం చేసి ఆ తడి దీంతోనే దేవుడికి దండం పెట్టుకుంటారు, సూర్యుడికి. మనం ఫేస్లో చేతిలో తడి ఉన్నప్పుడు అప్పుడు సూర్యరశ్మి మన మీద పడినప్పుడు అబ్జార్ప్షన్ బాగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకున్నా కూడా మామూలుగా ఉండండి, కానీ వీలైనప్పుడు ఫేస్లో చేతిలో కొంచెం తడి చేసుకొని అప్పుడు నిలబడినప్పుడు మనకి దానివల్ల ఉపయోగం బాగా విటమిన్ డి పెరుగుతుంది. విటమిన్ డి ఎందుకు పెరుగుతుంది అంటే మనకి ఇది పెరగడం వల్ల లైనింగ్ థిక్నెస్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. తర్వాత మనకు మానసికంగా కూడా డిప్రెషన్ రాదు. మనసుకు బాగా సంతోషంగా, హుషారుగా, రిలాక్స్డ్గా ఉంటాం. అందుకనే కొంతమందికి ఈ పాశ్చాత్య దేశంలో ఈ వింటర్ సీజన్ అప్పుడు సూర్యుడు రాడు, వాళ్ళందరూ చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. తర్వాత ఈ డెలివరీ అండం విడుదలైన తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఇది. తర్వాత దీంతో పాటే ఎక్సర్సైజ్ కంపల్సరీగా మనం బాగా తీసుకోమని చెప్తాము. ఇక్కడ మనం మంచి తల్లి నేను, మంచి తండ్రి నేను అనే ఐడెంటిటీ మనం ఎప్పుడు తీసుకుంటామో, నా కోసమే నా బిడ్డ, వేరే వాళ్ళు మన ఫెయిలియర్గా అనుకోని నాకు బాధ లేదు, వేరే వాళ్ళు నాకు హెల్ప్ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, నేను మంచి తల్లి కాబట్టి నేను మంచి బిడ్డని నేను తీసుకుంటా, లేట్ అయినా పర్వాలేదు నేను వదిలిపెట్టను. ఈ ఒక్కటి మనం మనసులో పెట్టుకుంటే ఇవి అన్నీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఎగ్, ఈ విత్తనం బాగా చేసుకుంటాం, ఇంప్లాంటేషన్ బాగా జరిగిపోతుంది, ప్రెగ్నెన్సీ రావడం అది స్మూత్గా జరగడం పెద్ద విషయం ఏమీ కాదు. ఖచ్చితంగా మంచి బిడ్డగా మనం తీసుకోగలుగుతాం. ఇవి అన్నీ ఏం లేదు, నేను ఏం ఆహారం తీసుకోను, నేను ఊరికే మందులు కొంతమంది ఎంత కాస్ట్లీ అయినా చేయండి ఇప్పుడే వచ్చేసేయాలి అంటే, ఒకవేళ అటువంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తే వచ్చిన తర్వాత టెన్షన్, మనం ఏమనుకుంటే టెన్షన్ పడడమే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అని మనం అనుకుంటాం, పక్కన వాళ్ళు కూడా అదే వాళ్ళు టెన్షన్ పడతారు. నేనేం చెప్తానంటే ఇది కొంచెం రిజర్వేషన్ కోసం వెయిట్ చేయి, కొంత క్యూలో నిలబడు, బట్ జర్నీ వచ్చినప్పుడు నువ్వు పడుకొని హాయిగా పోతావు. ప్రెగ్నెంట్ జర్నీ ఏం ప్రాబ్లం ఏం ఉండదు. ఇప్పుడేంది నేను ఇక్కడ వెయిట్ చేయను, అక్కడ నిలబడి స్టాండింగ్లో పోతాను. అందుకనే మనం మంచి తల్లి, ఈ లేట్ అనేది టైంలో వరకే మనం వెనకాల పడినాము, బట్ మన మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు ఉండే మంచి బిడ్డనే మనం ఖచ్చితంగా తీసుకుంటాము. అదే మన ధ్యేయం. మేము మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాము. ఇద్దరు అర్థం చేసుకొని మంచి బిడ్డని మనం తీసుకొస్తాం.